నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోని ముసునూరు మర్రిచెట్టు కాలనీలో ప్రముఖ కాంట్రాక్టర్ నోటి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ రాజకీయ నేత, మాజీ ఏఎంసీ, మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంథి యానాది శెట్టి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు యానాది శెట్టి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాలనీ వాసులకు బిర్యానీ ప్యాకెట్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నోటి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, తనకు రాజకీయ గురువుతో కాకుండా తన జీవితంలో ఒక మెట్టు ఎదిగేందుకు తోడ్పాటు అందించిన గ్రంథి యానాది శెట్టి లేని లోటు తీరనిదని ఆయన భావోద్వేగం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గాదంశెట్టి మల్లికార్జున, పాదర్తి గణేష్, మండవ రవికుమార్, మాలకొండారెడ్డి, యనమల మస్తాన్ రెడ్డిలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఏర్పాటు చేయడానికి గ్రంథి యానాది శెట్టి గారు మా రాజకీయ గురువు, రాజకీయ చాణక్యుడు. కావలిపట్నంలో గ్రంథి యానాది శెట్టి గారు అంటే ఒక బ్రాండ్. అలాంటి వ్యక్తి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు మర్రిచెట్టు గిరిజన కాలనీలో భోజనము మరియు పండ్లు పంచడం జరుగుతుంది. గ్రంథి యానాది శెట్టి గారు అంటే కావలిలో తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. ఈ కావలిపట్నంలో ఉన్నటువంటి ఎంగళరావు నగర్ కానీ, తుఫాన్ నగర్ కానీ, బాలకృష్ణ నగర్ కానీ, అలాగే ఈ ముసునూరు గిరిజన కాలనీ కానీ, వినాయక్ కాలనీ కానీ, ఇలాంటి కాలనీలు ఎన్నిటికో అతను రూపకర్త. ఎవరికి ఏ అవసరం పడినా కానీ పార్టీలకు అతీతంగా నేనున్నానంటూ స్వయంగా అతను బండి ఎక్కించుకొని పోయి, అది ఎంఆర్ఓ గారి పని అయితేనేమి, పోలీసు వ్యవస్థ అయితేనేమి, ఏ పని అయినా కానీ ఇమీడియట్గా తీసుకెళ్ళి దగ్గరుండి పని చేయగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గ్రంథి యానాది శెట్టి గారు. గ్రంథి యానాది శెట్టి గారితో నాకు దాదాపు 12-13 సంవత్సరాల అనుభవం. నేను ఈరోజు ఇంత వృద్ధిలో ఉన్నా అంటే మా గురువు గారు ప్రధాన కారణం. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో కూడా నేను రావడానికి మెయిన్గా ఆయన ప్రోత్సాహం. ఆ రోజు అలెక్కే గారు చైర్మన్గా ఉన్నప్పుడు నేనున్నాను, ఈ కాంట్రాక్టర్గా నువ్వు స్టార్ట్ చేయి, నేను నిన్ను ప్రోత్సహిస్తాను అని అన్నప్పుడు నేను ఆ రోజు వర్క్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా నేను కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నాను. మా గురువు గారు లేని లోటు ఈరోజు నాకు తీవ్రంగా మనోవేదన, బాధ కలిగిస్తుంది. అలాంటి నాయకులు ఈ జనరేషన్లో మళ్ళీ మనం చూడలేము. అలాంటి నాయకుల కోసం మనం ఎంతో రుణపడి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.